వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి రొట్టెల పండుగ 7వ తేదీ వేడుకకు మంత్రి లోకేష్. గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు. అమ్మవారికి వివిధ ఫలాలతో ఫలాంబరి దేవిగా ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి విశేష అలంకరణ. దోమలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు. గోపూజతో ఘనంగా ముగిసిన తిథిదే ధార్మిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 100 ఎమ్మెల్యే సీట్లు 15 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత నాది. ఖర్గే, మీరు తెలంగాణ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకురావాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. खरगे जी, इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं. आज गांव-गांव से, आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए. वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है. इन सब लोगों के दिल मैं देखा. इन लोगों का दिल का धड़कन मैं समझता हूं. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा. ये मेरा वादा है. पिछले बार చదివేటందుకు బడి ఉన్నా నడిచేటందుకు బాట లేదు. బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ధర్నాకు దిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అద్దెవెల్లి గ్రామం పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాలేదని, బురద నీటిని దాటుకొని వెళ్లే దుస్థితి ఉందని ఆందోళనకు దిగిన విద్యార్థులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. లేస్తా నా గ్రూప్లో ఫోన్ నేనేం చేయాలి? పంపు అని అంటే మీకోసమే కూర్చున్నారు కదా వాళ్ళు కూడా. రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోలేకనే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతుంది. సీనియర్ జర్నలిస్టులపై చెర్ల బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకులపై దాడి జరిగిన దాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరి రాంబాబు చెర్ల మండలంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. మరి ఈరోజు చర్ల బీఎస్పీ నాయకులతో ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. నేను చర్ల
వివరాలకు వచ్చే ముందు ఈ యొక్క సిపిఎం నాయకులు మరి అటు పత్రికా విలేకరుల పైన మరి బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకుల పైన దాడి జరిగే విషయాన్ని నేను పరిశీలన తీసుకొని పరిశీలించి మరి ఇక్కడ సమావేశం జరిగింది, సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 100% ఇది కుట్రపూర్వకంగా మరి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించే విధంగా మరి రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఈ యొక్క సిపిఎం పార్టీ చేసిన దుశ్చర్యకు మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క సామ్యవాద లక్షణాలు, సామ్యవాద భావాలు 1930లోనే మీ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పింది. మీ ఎర్రపార్టీ విధానాలు ఎర్ర జెండాలతోటి ఏ రోజు కూడా భారతదేశంలో ఎర్రకోట పైన మీ జెండాలు ఎగిరేయలేరు అని అప్పుడే 100 సంవత్సరాల క్రితమే మీ యొక్క పార్టీ విధి విధానాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు దేశం మొత్తం పార్టీ ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ యొక్క భారతదేశం రాజకీయాన్ని, భారత రాజ్యాంగాన్ని మీరు పరిగణలో తీసుకోలేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడే పనులు మీరు ఎప్పుడు చేయలేదు. మీరు చేసే పనులన్నీ కూడా మరి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలే, మరి రాజ్యాంగ వ్యతిరేకంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టే ప్రజలు దీన్ని గమనించి ప్రజలు మీకు అవేర్నెస్కి వచ్చి మీ యొక్క పార్టీని తుంగలో తొక్కారు కూడా ఆల్రెడీ. మరి ఈ విషయాన్ని మీరు గమనించకుండా మరి మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ విలువలు, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం ప్రశ్నించినందుకు మీరు ఒక రవిడీజన్ చేసి మరి అమాయక గిరిజన మహిళల్ని ఉసగొల్పి వాళ్ళని మీ యొక్క బ్రెయిన్లో ఉన్న అగ్రెసివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళ మైండ్లో నింపి ఈ యొక్క మరి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపైన దాడి చేయటం, మరి అదేవిధంగా పత్రికా విలేకరులపైన, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా చెప్పుకునే పత్రికా విలేకరులపైన మీరు దాడి జరపడం ఇది హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చెట్ల ఏరియాలో మా నాయకులు ఏదైతే చెప్పారో ఆ ప్రభుత్వ ఆస్తులు మీకు పట్టాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రాజ్యాంగబద్ధంగా మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళండి. మీకు అక్కడ పట్టాలు ఉన్నట్లయితే మీరు దాన్ని నిరూపించుకోండి. మీ స్థలాలు మీరు ఆక్యుపై చేసుకోండి. అంతేగాని వచ్చి బతికదారులు పాల్పడడానికి మీరెవరు? లా అండ్ ఆర్డర్ని మీ చేతిలోకి మరి తీసుకోవడానికి మీరెవరు అని మేము ఈ బహుజన సమాజ్ పార్టీ వేదికగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇది ఇంతటితో పోల్చుమా? మీరు కనుక ఇదే రకంగా కక్షపూర్వకంగా మరి విలేకరుల పైన, మా నాయకుల పైన దాడి ఇంకా పూనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ విధి విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మీ పార్టీ చేసే కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేసి మరి మేము దీనిపైన ఉద్యమం కూడా తీసుకుంటామని వేదికగా నేను హెచ్చరిస్తున్నాను. భావితరాలకు ప్రాణవాయువు వృక్షాలతోనే సాధ్యమని, మొక్కలు నాటి ప్రకృతిని సమతుల్యతను సంరక్షించుకోవాలని సింగరేణి సి&ఎండి బాలరాం నాయక్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని వన మహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఆర్జీవన్ ఏరియాలో వర్క్ షాప్లోని గని మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఎన్సీసీ క్యాండిడేట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఓం సహస్రశీర్షః పురుషః సహస్రాక్షర సహస్రపాదస్సమోహం విశ్వదాస్మాద్యతిష్టమానస్యమా అదోఛాయాగుస్తమో అరహత విష్ణురామరాజనాశనే అభితస్మద విరాడాగాయతా విరాడాగాయతా ఓం దుర్గా ఏఐటీసీ డిప్యూటీ జిల్లా సెక్రటరీ ఆర్జీవన్ ఏరియా శ్రీ మధ్య గారిని సీఎంవై శ్రీ బి మల్లె సేవ శ్రీమతి అంటా లలిత్ కుమార్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నారు.
మనం ఈ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వాగతోపన్యాసం మన ప్రియతమ జనరల్ మేనేజర్ రాజవన్ గారు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. గాలి నీరు భూమిని కలుషితం కాకుండా గరిష్టంగా 1250 మొక్కలను స్వయంగా నాటుతూ సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థల వారు ఆయన్ని ఘనంగా సన్మానించారు. పర్యావరణం పట్ల చాలా మందిని ఘనంగా సన్మానించారు. దాదాపు ఇప్పటి వరకు మొత్తం మండల ప్రాంతాల్లో 39.78 ఎకరాల్లో 18,500 మొక్కలు, 2021 సంవత్సరంలో 2,810 మొక్కలు, 2022 సంవత్సరంలో 2,460 మొక్కలు, 2,431 మొక్కలు, 2024 సంవత్సరంలో 2 నాటారు. ఇవే కాకుండా ఆయన పర్యటించిన ప్రతి దేశంలో, అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రంలో పర్యటించినప్పుడు అక్కడ ఢిల్లీలో ఒడిశా రాష్ట్రం మైండ్ సెట్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ కూడా మొక్కలు నాటడం జరిగింది. చైర్మన్ గారి యొక్క సమక్షంలో అది మనము ప్రకటించే వ్యాప్తంగా 70 చెరువులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు, రైతులకు ప్రత్యేక విషయం ఉంది. బలరాం సార్ మన చైర్మన్ గారికి సివిల్ సర్వెంట్ మొక్కలు 18,500 మొక్కలు నాటి పూనుకొని రాత్రి 11-11:30 దాకా నేను ఫోన్ లో ఉంటా. వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం RG1 ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనము సింగరేణి సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ల మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి, మంచి వాతావరణానికి, మంచి వర్షాలు పడడానికి, స్వచ్ఛమైన గాలికి, పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ అనేది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూస్తే మనం సింగరేణిలో దాకా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము. సింగరేణి మన కోల్బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోల్చే ఇక్కడ దాకా మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాకా 40 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాకా బాగా తగ్గింది. ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రివర్యులు గారు, అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ గారు కూడా ఆ యొక్క రామగుండం పట్టణాన్ని మళ్ళీ ఒక పునరుజ్జీవం కావాలని, ఇక్కడ పచ్చదనం ఉండాలని, అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు క్లీన్ గా కానీ గ్రీనరీగా ఉండాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ సోషల్ రెస్పాన్స్ భాగంగా అలాగే మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్ లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు తీసుకెళ్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాట్లాడిన మాటలకు ధీటుగా సమాధానం చెప్పిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీకు లేదు కేటీఆర్. అసెంబ్లీలో చర్చకు పాల్గొని ప్రజలకు జవాబు చెప్పలేని అసమర్థుడు మీ అయ్యా. మీ కుటుంబంలో పరిస్థితులు చక్కదిద్దుకొని నువ్వు 72 గంటల సమయం ఇవ్వు. నయం నగర్ బ్రిడ్జి మీద నువ్వు ఇచ్చిన హామీల గురించి చర్చకురా. నేను 72 గంటలు హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఉంటా. మా సభ గ్రాండ్ సక్సెస్ అవ్వడం మీకు రాజకీయంగా నూకలు చెల్లాయి. సభ విజయవంతం అయిందనే అక్కస్తో కేటీఆర్ మాట్లాడుతున్నాడు అని అన్నారు. నిన్నోళ్ళు అడిగినట్టు అబ్దుల్లా షాదీ మీద దీవానేక హంగామా అన్నట్టు నీళ్ళు లేని మధ్యలా మేము అడిగిన వాటికి జవాబు చెప్పు, మీ నాన్నని తీసుకురా మాట్లాడతామని అంటే నువ్వేదో ఊరికొచ్చి మధ్యలో బుడంకాయ తిరిగా ఈ ముచ్చట్లు మాట్లాడు, ఆ ముచ్చట్లు మాట్లాడు, అలాగొట్టి 72 గంటలకు వస్తే ఏం చేస్తా? ఫస్ట్ నీ కుటుంబంలో చూసుకో, చక్కగా లేదు. ఎవడెవడి కాలు గుంజుకుంటాడో తెలియకుంటున్నది.
ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వేదో మాట్లాడితే ఎట్లా? నువ్వు పెట్టిన 72 గంటలకే, లేదా నువ్వు చెప్పు, నువ్వు నా పెట్టిన నైమ్నగర్ బ్రిడ్జ్ కాడికి వచ్చి 10,000 ఇచ్చిపోతావు అన్నారు వర్షం పడ్డని చెప్పి అవతల దొంగలు తిరిగి బయటపడ్డారు చూడు, ఆ బ్రిడ్జ్ కాడిన ఈ రెండిట్లో 72 గంటలు నేను కూడా వస్తాడికి రా. నీవు అడిగిన ముఖ్యమంత్రిగా మాట్లాడిన దానికి నీతోటి మొదలు చర్చించడానికి నేను వస్తా, నువ్వు రా ఆడికి. నీ 72 గంటలతో నువ్వు ఆడ కూర్చొని నేను ఈడ కూర్చుంటా, మరి ఈడికే రా నువ్వు. అది చూడాలి. కానీ ఏది నోటికి వచ్చినా అది మాట్లాడి, బూతులు మాట్లాడి, వచ్చిన మాటలు మాట్లాడి ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? ప్రజలు ఇంత తిరస్కరించి పక్క కూర్చోబెట్టి పార్లమెంట్లలో జీరోలు పెట్టి మీకు గుండు సున్నాలు పెట్టి చెట్టుకోరు పుట్టకోళ్ళు జైళ్ళల్లో కేసులలో పోతున్నారు, ఏ కేసులలో పోతున్నారు, ప్రజలు ఏమనుకుంటారు? ఏ సోయి లేకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు మేము తోసిందల్లా మాట్లాడతాం. ఏదో 30 ఛానళ్ళు పెట్టుకొని, అదేంది మన ఏమంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాకు తోసింది మాట్లాడతాం, ఇది చేస్తాం అది చేస్తాం అంటే అవన్నీ కుదిరాయి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మా యొక్క కమిట్మెంట్ తోటి మేము ఇవాళ ముందుకు పోతున్నాం. మీరేమున్నది? మీకు కమిట్మెంట్ లేదు, పాలేదు. మీ కమిట్మెంట్ అనేది దోసుకొచ్చడం, దాచుకోవటం, ఇదే దుకాణం తప్ప మమ్మల్ని పట్టుకొని ఇటు పంపుతారు, అది అమ్ముతారు, నీళ్ళు అమ్ముకుంటారు. చేపలు మీ అయ్య మీరు అందరు కలిసే కదా పోయి కూర్చొని అక్కడ కూర్చొని రోజా గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు చేపల పులుసు బాగున్నది, ఈ పులుసు బాగున్నది మర్చిపోయింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ పిల్లల శవాల మీద పేలాలు ఎరక తిన్నారు మీరు. ఇలా మీరు మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి. ఏమనంటే తెలంగాణ, జై తెలంగాణ. ఏంటిది? తెలంగాణ వచ్చింది, ఎవరిచ్చిందో తెలుసు, పోరాటం చేసిండ్రు, మీరు మాట్లాడింది కాబట్టి మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఇలా తన్ని పక్క గుసబెట్టిండ్రు. ఆ దుకాణం దాని గురించి ఏడవండి. మేము మాట్లాడింది ఏంటిది, మీరు చెప్పేది ఏంటిది? నిన్న కూడా అడిగి నిన్న వాడు పట్టించుకున్నాడా? నీ పేరు తీసిన అలా నువ్వేది కూరుకొస్తున్నావు అలా పడి? మరి నేను కూడా చెప్తాను కదా, ఆ రోజు నేను 72 గంటలు అన్నావు కదా, నువ్వు అక్కడికి కాదు, ప్రెస్ క్లబ్ కాదు, ఇక్కడే నేను వచ్చి కూర్చుంటా. ఇదే ప్రెస్ క్లబ్లో నేను కూర్చుంటా, రాలేకపోతే ఏడికి రావాలని చెప్పొస్తా నేను. నీకు మా ముఖ్యమంత్రి స్థాయి నీకు లేదంత మాట్లాడే సినిమా స్థాయి నీకు కూడా లేదు. నువ్వు రా, ఇక్కడికి ఎవరికి వస్తావు? అది వదిలిపెట్టేసి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటే అది మీ మూర్ఖత్వం. అది మీరు అట్టర్లీ ఫ్లాప్ అనేది 10 ఏళ్ళల్లో ప్రజలను దోసుక తిని ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వదిలిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన మీరు. ఏదో ఎరువుల గురించి మాట్లాడు. ఏంటిదా ఎరువుల తెలియదా? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది? మీరు అంతా తోడు దొంగలే కదా. కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? మనం ఈ భూమిలో కలుషితం అవుతున్నది, వాతావరణం కలుషితం అవుతున్నది, దాన్ని తగ్గియాలి అన్నారు. తగ్గియాలి అనగానే కొద్దిగా తగ్గియంగానే మీరు ఇక్కడ ఉండి అయిపోతుందని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఏదో చేసి వాళ్ళందరూ నెగేసి మళ్ళీ మీరే షార్టేజ్ అని మాట్లాడతారు. అయితే మహిళలకు బస్సులు అంటే ఆటోలో నెగేస్తారు. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆఖరికి యూనివర్సిటీలో కడుతుంటే గోదావరికని పెద్దమ్మ తల్లి ఆలయం చైర్మన్ సబ్బు మల్లయ్య ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పట్నాలు వేయడానికి నిశ్చయించగా ముందుగా పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి మహిళలు బయలుదేరి పుట్టకు నీళ్లు పాలు పోసి పట్నం కోసం పుట్టమరను తీసుకువచ్చారు. అలాగే సాయంత్రం పెద్దమ్మ తల్లి బోనాలతో డప్పు చప్పుల నడుమ పోతరాజుల విన్యాసాలతో మహిళలు నెత్తిన బోనాలతో కని చివరస్తకు తరలివచ్చారు. ఈ సందర్భంగా సబ్బు మల్లయ్య మాట్లాడారు. సాంబా కట్టుకున్నావా? Thank you.
ఆషాఢ సందర్భంలో పెద్దమ్మ తల్లి 5 సంవత్సరాలు ప్రతిష్ట సందర్భంలో పెద్ద పట్నాలు అమ్మవారికి ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అందరూ బోనాలు ఎత్తుకొని మెయిన్ చౌరస్తకు వస్తారు. అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమై ఒగ్గు సప్పులతోటి బయళ్ళవారి ఆటపాటలతోటి ఊరేగింపుగా అమ్మవారికి చేరుకొని అమ్మవారు చేరుకున్న తర్వాత పెద్ద పట్నాలు వేసి తెల్లంరాక నైట్ అంతా కూడా అమ్మవారి కథ చెప్పడం జరుగుతుంది. ఆ కథ అయిన అనంతరము పొద్దున మళ్ళా పూజ కార్యక్రమాలు చేసి మేకను మత్తగొల్పడం జరుగుతుంది. ఆ మత్తగొల్పినాక తర్వాత కూడా అందరికీ మొక్కులు తీర్థప్రసాదాలు కూడా అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం. పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు జీవించాలని, మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ శృంగేరేని కార్మికులకు వాళ్ళ ఈ అమ్మవారు మీ సూపులో మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ అమ్మవారు మీకు అందరికీ సూపు ఉన్నది. ఆ సూపు ప్రకారమే అమ్మవారు మీ అందరికీ దీవెనలు కూడా కార్మికులకు దీవెనలు ఇచ్చి అందరిని చల్లగా కాపాడాలనేటువంటి నిత్యము మీ ఈ ప్రాంత ప్రజల మీద కార్మికుల మీద నిత్యం కూడా పూజ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఆలోచించి అందరూ కూడా ఈ అమ్మవారి కృపకు ప్రాతులై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కోరుతాం. కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. మేడిగడ్డ దగ్గర ఈ నిమిషంలో 73,600 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. గోదావరి నది 96 మీటర్ల లెవెల్లో ప్రవహిస్తుంది. కన్నపల్లి పంప్ హౌస్ వద్ద కావాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది. మోటార్లు ఆన్ చేస్తే చాలు రైతులకు నీళ్లు ఇవ్వచ్చు, కానీ నీళ్లు ఎత్తి పోయకుండా ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీష్ రావు అన్నారు. మరి ఆలస్యం దేనికి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను, మీరు కూడా చూడొచ్చు, ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే 73,600 క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి. అంటే 73,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది. సో మన కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నెపల్లి పంప్ హౌస్. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 93.5 మీటర్లు. గోదావరి నదిలో ఇప్పుడు 73,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెల్ ఈ నిమిషానికి 96 మీటర్లు. మన MDDL ఎంత? 93.5. ఇప్పుడు 73,600 క్యూసెక్కుల నీళ్లు పోతే నది యొక్క లెవెలు 96 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే నీకు 2.5 మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? రోజుకు 2 TMCల నీళ్లు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ నదిలో 5,000 క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది. మనకు రోజుకు 2 TMCలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 TMCలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీళ్లను ఒక మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు 2 TMCల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు ఈరోజు.
మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పారు అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది. అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం. మరి అన్నారం సేఫు, సుందిల్ల సేఫు, కనేపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా, ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్కొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది, కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు, రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.